అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. 2024 డిసెంబర్ మాసం ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా ధనస్సు రాశి వాళ్ళకి ఈ మాసం మంచి ఫలితాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు, తర్వాత చక్కగా మేషంలో ఉన్న గురువు వక్రించి ఈ శుభగ్రహాలు, శుభదృష్టి, శుభవీక్షణ అనేది వీళ్ళకి కాంబినేషన్ చాలా బాగుంది. తర్వాత తృతీయ స్థానంలో శని భగవానుడు, చతుర్థ స్థానంలో రాహు. ఏంటంటే శని రాహుల కలయిక. ఈ విధంగా ఏంటంటే ధనస్సు వాళ్ళకి ఒక విధమైన యోగాలు, ఏ యోగాలు వస్తాయి వీళ్ళకంటే చెప్పకలేదు. వాళ్ళ జాతకంలో ఉండే పర్సనల్ జాతకంలో ఉండే యోగాలు బట్టి ధన యోగం ఉంది, గృహ యోగం ఉంది, తర్వాత వాహన యోగం ఉంది. ఈ యోగాలు అనేది వాళ్ళ జన్మ జాతకంలో కూడా యోగం కలిసి వస్తాయి. అయితే ఈ ధనుసు రాశి గోచర ఫలితాల్లో చూసుకుంటే ఏంటంటే కుటుంబంలో వాతావరణం ఇప్పుడు దాకా ఏదైనా చిన్న చిన్న గొడవలతో దూరమైన వాళ్ళందరూ ఎప్పుడో దూరమైన వాళ్ళు కూడా కలిసే అవకాశము, అందరూ కలిసి కట్టుగా చేసే కార్యక్రమాలు, శుభకార్యాలు, తర్వాత అందరూ కలిసి ఏదైనా ప్రయత్నం చేయడం కానీ, వ్యాపార విషయాల్లో కానీ, తర్వాత ధనయోగం కానీ, అంటే ధనం ఎప్పటి నుంచో రాలేదు, పెండింగ్లో వస్తుంది రావడం కానీ, అంటే స్థలాలు అమ్ముడుపోవడం. ధనం యోగం అంటే ఏంటంటే వీళ్ళకి స్థలాలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థలాలు అమ్మడం కానీ, లేదా స్థలాలు కొనుక్కోవడం కానీ, ఇలాంటి జరిగే యోగాలన్నీ ధనస్సు వాళ్ళకి ఈ మాసం కనిపిస్తున్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శుక్రుడు యొక్క అనుగ్రహం బాగా కనిపిస్తుంది. సో ధనస్సు రాశిలో శుక్రుడు ఒక యోగమే మంచి శుభగ్రహం, పూర్తి శుభగ్రహం కనుక ఆయన అన్ని శుభ ఫలితాలు ఇస్తున్నారు. సో వివాహ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి మంచి వివాహాలు అవ్వడం, వివాహం అనేది బ్రహ్మాండంగా అవ్వడము, వివాహ సంబంధం విషయాల్లో చాలా అనుకూలమైన సంబంధాలు రావడము, వీళ్ళకంటే మంచి వాళ్ళు, యోగ్యమైన వాళ్ళు రావడం, ఇవన్నీ అవకాశాలు ఎక్కువగా ధనస్సు వాళ్ళకి కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య కాస్తంత కోరికలు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. ఇబ్బందులు కానీ అంటే అది ఇబ్బందిగా ఒక విధంగా, ఎందుకంటే వాళ్ళకు ఉండే స్తోమత కంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రాడినరీగా లగ్జరీగా కావాలనే కోరిక కలిగింది అనుకోండి, అది రేపు రోజున కష్టపడడానికే కదా. ఇవి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే గృహంలో కావాల్సిన అలంకరణలు కాస్త ఎక్కువగా కావాలని జీవిత భాగస్వామి అడగచ్చు, లేకపోతే వీళ్ళే ధనస్సు రాశి వీళ్ళే కొనుక్కోవచ్చు. ఖర్చు కాస్త పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ మాసంలో. ఏదైనా సరే ఖర్చు ఎలా పెంచుకుంటుంది అంటే అది ₹1 ఖర్చుతో 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు అలా పెరుగుతూనే ఉంటుంది. అది తగ్గదనమాట. ఖర్చు పెరుగుతూ శుభాలు జరుగుతూ ఉంటాయి. అయితే వచ్చినట్టుగా ఖర్చు అవుతుంటుంది. కొత్తగా వీళ్ళు అప్పులు చేసి ఖర్చు పెట్టడం కాదు, కానీ డబ్బు మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ధనస్సు వాళ్ళకి అనుకూలమైన విషయాల్లో వాతావరణం అనేది అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ముఖ్యంగా మంచి స్థానాల్లో ర్యాంకులు కానీ, సాధించే ఉద్యోగాలు కానీ చాలా యోగంగా బాగుంది. విదేశాల్లో ఉండే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. చాలామందికి ధనస్సు రాశి వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళు వివాహాలు అవ్వటానికి కూడా వివాహాలు అయ్యి వాళ్ళకి మంచి శుభ సమయాలు, శుభకార్యాలు జరిగే అవకాశము, సంతానం అంటే సంతాన భాగ్యము, భార్యాభర్త మధ్యనే ఉండే ఇబ్బందులు తొలగిపోయి ఇద్దరు మనస్పర్ధలు తొలగిపోయి కలిసి ఉండడము. ఇందాక మీరు అడిగినట్టు ప్రేమ వివాహాలు ఉన్న వాళ్ళు విజయం సాధించడం, ఈ ధనుసు రాశి వాళ్ళకి విజయాలు బాగున్నాయి. ఈ మాసం వీళ్ళకి చాలా విధంగా చెప్పాలంటే మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి, మంచిగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతున్నాడు ధనుసు రాశి వారికి? సో వీళ్ళకి ఆరోగ్య విషయంలో జాతకం అష్టమ స్థానంలో కుజుడు అనేది ఎప్పుడు కూడా ఏంటంటే వాహనాల మీద ప్రయాణం చేసినప్పుడు కాస్త ఇబ్బందులు, ఆరోగ్య సమస్య అంటే ఏం ఉండదు, కాస్త ఇబ్బందులు అనేది చిన్న చిన్న యాక్సిడెంట్స్ కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. వాహనాలు నడిపినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళడము, ఆ స్పీడ్ తగ్గించుకొని వెళ్ళడము, వెళ్ళే స్పీడ్ కంటే కొంచెం తక్కువ స్పీడ్తో వెళ్ళడము, ఎదుటి వాళ్ళతో పోటీ కాకుండా మన ప్రయాణం మనం చేసుకుంటూ వెళ్ళడము, ఇది చేయాలి. ప్రయాణాలు బాగా ఇస్తారు, ఆ ప్రయాణాలు బాగా జరుగుతుంటాయి. ఆ ప్రయాణంలో కాస్తంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలు చేసినప్పుడు ఆహార నియమాలు పాటించకపోతే ఆహార విషయంలో ఫుడ్ పాయిజన్స్, ఫుడ్ విషయం సంబంధించింది. ఈ చిన్న పార్టీ సమస్యలే, పెద్దగా సమస్యలే రావు, చిన్న సమస్యలే. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా అష్టమ కుజుడు కొంచెం భయాన్ని తెప్పిస్తాడు అని జాగ్రత్తగా ఉండాలి. సో మెయిన్ మ్యాక్సిమం ఏంటంటే వ్యాపారాలు, ఐరన్ ప్లస్ ఆయిల్ బిజినెస్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి కాస్త నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కానీ ఇబ్బంది పెట్టే అవకాశం కానీ ఉంది. మరీ నష్టం వస్తుంది అంటే వచ్చే అవకాశం ఎక్కువ, ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగేది కానీ ఇలాంటివి ఏవి జరిగే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు వాళ్ళ జాతకంలో కూడా అలాంటి యోగాలు ఉన్నప్పుడు. ఇది గోచారంలో ఉన్న ఫలితాలు ఖచ్చితంగా జరుగుతాయి కాదు, ఇది గోచార ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండడం. ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు స్మోకింగ్ చేసే వాళ్ళు చేయకుండా ఉండడం, అక్కడ ఏదైనా వాడకుండా ఉండడం, ఇలాంటి జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే అలా వెళ్తే ఎవరికి జరగదు ఎప్పుడు, కానీ వీళ్ళకి జరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఇంట్లో కూడా స్టవ్ దగ్గర పనిచేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం. తర్వాత కరెంటు దగ్గర స్విచ్చెస్ వేసినప్పుడు వాటర్ చేతులతో కాకుండా
శుభ్రం చేతులు తుడుచుకొని స్విచ్ వేయడం. జనరల్గా అయితే ఏమీ జరగదు, కానీ ఒక్కోసారి చెప్పలేం కదా, జాతకంలో ఉండే యోగం కాస్తేనా ఫలిస్తుంది అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఒక స్విచ్ వేసి ఆ షాక్ కొట్టి అక్కడ దెబ్బను పడతాం. అది కూడా ఒక రకమైన ఇబ్బంది. పడి లేవడం ఒక ఎత్తు, పడి ఫ్రాక్చర్ అవ్వడం ఇంకో ఎత్తు. ఇది వాళ్ళ జన్మజాతకంలో ఉండే యోగం బట్టి ఉంటుంది. ఇది ఒక్కటి తప్ప మిగతా విషయాల్లో అనుకూలంగా ఉంది. తర్వాత రియల్ ఎస్టేట్స్ రంగాల్లో పనిచేసే వాళ్ళు, ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వాళ్ళకి మంచి మంచి అనుకూలంగా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు, మంచి వాళ్ళతో పరిచయాలు, వీళ్ళకంటే ఉన్నత స్థానాల్లో వెళ్ళే అవకాశాలు, వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉన్నత వ్యక్తులతో పరిచయం వాళ్ళతో ఉండడం అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా అనుకూలంగానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం అయితే ఏం లేదు, ఒక్క ప్రయాణాల విషయంలో తప్ప. ఈ రాజకీయం, సినీ రంగంలో కొంతమంది ఉంటారు, కొంత గుర్తింపు కోసం చూస్తూ ఉంటారు. అటువంటి వారికి మాసం ఎలా ఉండబోతుంది? రాజకీయ పరంగా కానీ సినీ రంగంలో పనిచేసే వాళ్ళకి యోగం బాగుంది. ఎందుకంటే ఇక్కడ రాహు, శని ప్లస్ శుక్రుడు అందరూ కూడా ఏంటంటే కొంచెం బలంగా వీళ్ళకి యోగాన్ని ఇస్తున్నారు, బాగుంది. సో అందుకని సినీ ప్రయత్నాల్లో అంటే ఎవరు యాంకర్స్గా ఉండాలని కానీ, వాళ్ళు ఇండిపెండెంట్గా ప్రొఫెషనల్స్లో ఒక అడ్వకేట్స్ కానీ, తర్వాత ఒక డాక్టర్స్గా కానీ వీళ్ళకి చాలా అనుకూలంగా, అంటే వీళ్ళు పెట్టాలనుకునే సంస్థ బ్రహ్మాండంగా పెట్టడం కానీ, ఆఫీస్ అంటే పెద్దగా ఆఫీస్ ఓపెన్ చేయడం కానీ, వీళ్ళకి కావాల్సిన ఛానల్స్ పెట్టుకోవాలంటే ఛానల్స్ పెట్టుకోవడానికి కానీ చాలా ఇప్పుడు చిన్న చిన్న స్థానాలు యూట్యూబ్ రంగాల్లో కూడా అవి కూడా వీళ్ళకి ఒక రకమైన మంచి వ్యాపారమే కదా, అది కూడా యోగం బాగుంది ఈ మాసంలో. ధనుసు రాశి వాళ్ళకి వ్యాపార వ్యాప్తంగా అన్ని విధాల యోగం ఉంది, బాగుంది, చాలా చక్కగా. అయితే ఒక ఆయిల్ వాళ్ళకి, ఐరన్ వాళ్ళకి కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి, మిగతా అందరికి బాగుంది. మేడం, ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు ఈ మాసం? తప్పకుండా వీళ్ళు ఈ మాసం అంతా లక్ష్మీనారాయణ స్తోత్ర పారాయణ, లక్ష్మీనారాయణ హృదయం అని ఉంటుంది పారాయణ, అది చేయించుకోవడం. తర్వాత లక్ష్మీనారాయణ టెంపుల్కి వెళ్ళడము, సో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం, తిరుపతి క్షేత్రం దర్శనం చేసుకుని రావడం. ఎందుకంటే వీళ్ళకి శుభకార్యాలు, క్షేత్ర దర్శనాలు, తర్వాత విలాసాలు, తర్వాత విందులు ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఏదైతే మనం ఎక్కువగా పుణ్యం చేస్తామో అది మనకి రేపు రోజున నెక్స్ట్ అదొక బ్యాంక్లో ఫామ్ అయ్యి వీళ్ళకి రేపు రోజున అవసరమైనప్పుడు అది ఉపయోగపడుతుంది. సో వీళ్ళు చేయాల్సిన ఏంటంటే వెంకటేశ్వర ఆరాధన, తిరుపతి క్షేత్రం దర్శనం చేసుకున్నాను, క్షేత్రంలో నిద్ర చేసి రావడం, తర్వాత లక్ష్మీనారాయణ ఇంట్లో పూజ చేయడం, ప్రతి బుధవారము తులసి దళాలతో విష్ణుమూర్తిని అర్చించడం ఇంట్లో. ప్రతి బుధవారం విష్ణుమూర్తికి ఆ తులసి దళాలు తీసి చక్కగా అష్టోత్తరం కానీ, అష్టోత్తరం పోతే ఓం నమో నారాయణ అని మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తూ ఆ తులసి దళాలు వీళ్ళు ధనం పెట్టుకునే ప్లేస్లో కాస్త పెట్టుకొని మిగతా తులసి దళాలు చక్కగా మళ్ళీ తులసి వనంలోనే వేయడం. అంటే తులసి కోట ఉంటుంది వాళ్ళ ఇంట్లో, నెక్స్ట్ డే రోజున ఆ తులసి తీసుకెళ్ళి అందులో వేయడం. సో తులసి ఆడవాళ్ళకి పోయకూడదు, మగవాళ్ళతో పోయించుకోవాలి, మగవాళ్ళతో చేయించాలి. ఈ పూజ ఆడవాళ్ళు చేయాలి, కానీ తులసి మాత్రం ఆడవాళ్ళకి పోయకుండా చేయాలన్నమాట. ఈ విధంగా బుధవారం చేసుకోవాలన్నా ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి బ్రహ్మాండంగా బాగుంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఈ మాసం అంతా. డిసెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. శ్రీమాత్రే నమః.